Hello people, this video is all about how we spent our time at Anantagiri Hills at Harivillu Resorts. వికారాబాద్ ఫారెస్ట్ మధ్యలో ఈ రిసార్ట్స్ ఉంటాయి. మేము ఇలాగ ఒక రూమ్ బుక్ చేసుకున్నాం అక్కడ. అండ్ దిస్ ఈజ్ అ రూమ్ టూర్. ద ప్యాకేజ్ ఈజ్ ఫ్రమ్ 4 PM టు నెక్స్ట్ డే 11 AM. మేము రీచ్ అవ్వగానే ఇలా స్నాక్స్ టీ తిన్నాము. అండ్ అక్కడ చాలా టెంట్ హౌసెస్ కూడా ఉంటాయి. అచ్యుత ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు గో ఇన్ టు ఎ టెంట్ హౌస్. కానీ రవియే భయపడ్డారు టెంట్ హౌస్ బుక్ చేస్తా అంటే. రూమ్ ఉంటేనే వస్తాను అన్నారు, అందుకనే రూమే బుక్ చేశాను. దిస్ ఈజ్ హౌ ఆర్ హరివిల్లు రిసార్ట్ టెంట్ స్టే లుక్స్ లైక్. దీని బ్యాక్ సైడ్లో రూమ్స్ ఉంటాయి. ఇక్కడ వైబ్ మాత్రం చాలా పాజిటివ్గా అనిపించింది, చాలా నచ్చింది కూడా. అచ్యుత అయితే ఇది తీసుకొని బాగా రిలాక్స్ అయ్యాడు. వాడికైతే ఎంత నచ్చిందో ఈ స్కూటర్ లాంటి టాయ్. సంక్రాంతి హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు అనుకున్నాం కాబట్టి సరే వాడు ఎంజాయ్ చేస్తాడని ఇలా రిసార్ట్ స్టే బుక్ చేసాము. మాకు రిసార్ట్ స్టేలో మేము రిలాక్స్ అవ్వడానికి ఎలా కావాలో అలాగే అచ్యుతకి కొన్ని యాక్టివిటీస్ ఉండాలి అన్నది నా టార్గెట్. దిస్ స్వింగ్ ఈజ్ అనదర్ బెస్ట్ థింగ్ దట్ ఐ లైక్. కూర్చొని హాయిగా ఊపుకోవచ్చు. నేను రవితో అన్నా కూడా మనం ఫ్యూచర్లో విల్లా కట్టుకుంటే ఇలాంటి స్వింగ్ ఒకటి టెర్రస్ మీద వేసుకోవాలి అని చెప్పి. నెక్స్ట్ కమ్స్ ఆర్ రోప్ క్లైంబింగ్. అచ్యుతకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మేమే ఏదో ఎంకరేజ్ చేసాం, చెయ్యి యూ కెన్ డూ ఇట్ అని చెప్పి. ట్రై చేశాడు, బట్ దట్స్ ఓకే. ట్రయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నది నా ఉద్దేశం. అంతే. నెక్స్ట్ కమ్స్ ద డర్ట్ బైక్. ఇలాంటి బైకులు, కార్లు, ట్రాక్టర్లు ఎక్కి పోసు కొట్టడంలో మాకుండే ఆనందం వేరు. ఒక రౌండ్ రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి కాస్త ఈవినింగ్ వాక్ చేశాక ఇక్కడ 6కి యాక్టివిటీస్ ఓపెన్ చేస్తారంటే అచ్యుతాన్ని ఎంకరేజ్ చేశాను. చేయగలవురా, ఇది చాలా సింపుల్, వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళు, అందరు నిన్ను ఫాలో అవుతారు అని చెప్పాను. కానీ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ లైక్ ఈస్ అస్సలు అడవడం కానీ ఏడవడం కానీ ఏమీ లేదు. చాలా చక్కగా చేశాడు. మధ్యలో లైట్ ఆఫ్ అయినా కానీ వాడు మాత్రం కంగారు పడట్లేదు. అచ్యుత నాన్న పోలిక. అమ్మ ఏది చెప్తే అది కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతాడు అనమాట. సో అమ్మ నేను ముందే క్లియర్గా చెప్పాను, ఏమని, నువ్వు కింద పడ్డా పర్లేదు, నువ్వు కింద పడవు, ఆ వైర్కి స్టిక్ అయి ఉంటావు, సో యూ గివ్ ఏ ట్రై, ఏమన్నా అయితే నేను కింద నేను క్యాచ్ చేస్తాను అని. చూడండి ఎంత చక్కగా వాడు ఏం చెప్తూ వెళ్తున్నాడు తెలుసా. కేర్ఫుల్ కేర్ఫుల్ అనుకుంటూ ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాడు. రవి ముందు చేయను అన్నారు, కానీ ఇంకేం చేస్తాం, ఈ పిల్లాన్ని ఆ కొడుకుని సాటిస్ఫై చేయడానికి ఆయన కూడా చేయాల్సి వచ్చింది. నేను వాడిని ఎంకరేజ్ చేస్తాను కానీ ఫోర్స్ చేయను ఎప్పుడు. సరే చేయకపోతే పోనీలే, నీ ఫ్రెండ్స్ అందరూ చేస్తారు, నువ్వు ట్రై కూడా చేయకపోతే ఎలాగా అని ఒక మాట అనేసి వదిలేస్తాను. అమ్మో నా ఫ్రెండ్స్ అందరు చేసేస్తున్నారని ఒక వర్చువల్ పీర్ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల సరే మనం కూడా ట్రై చేద్దాం, అమ్మాయిలాగో పట్టుకుంటా అంది కదా అని చెప్పి ట్రై చేస్తాడు. వాడికి ఆ భరోసా మాత్రం నేను ఇస్తాను. అండ్ వాడు చెలరేగిపోతాడు. ఇవైతే అచ్యుత చేయలేడు అనుకున్నాను, కానీ లేదమ్మా నేను ట్రై చేస్తా అన్నాడు. నిజంగా కంప్లీట్ చేశాడండి, నాకే ఆశ్చర్యం వేసింది.
వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఈ వీడియో స్పీడ్గా కూడా పెట్టాలనుకోవట్లేదు, బికాస్ లేటర్ ఫ్యూచర్లో అచ్యుత ఇంత బ్రేవ్ బాయ్ అని వాడికి వాడు చూసుకోవడానికి ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. ప్రతి స్టెప్కి కేర్ఫుల్ కేర్ఫుల్ అని వాడికి వాడు అనుకుంటూ చేయడం చూసారా, అదైతే భలే ముద్దొచ్చింది. 2-3 యాక్టివిటీస్ చేశాక ఆ బక్కులు తీసి పెట్టుకునే ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది. ఇదైతే వాడి వల్ల అవ్వదు అని ఫిక్స్ అయిపోయాను. సరే వాడు ట్రై చేస్తా అన్నాడు, ఇంకా మేము కూడా కాస్త సపోర్ట్ చేశాము. దెన్ హీ ఈజ్ ఏబుల్ టు గెట్ త్రూ. వాడికి టెక్నిక్ అర్థమైంది కానీ ఓపిక తగ్గిపోయింది. తొందరగా ఎలాగోలా చేసేయాలి అన్న ఆంకర్ ఎక్కువైనట్టు అనిపించింది. No rush, Achita. You are doing a good job. Good job. ముందు ఒక టైర్వి లెగ్స్ పెట్టి హ్యాండ్స్ కూడా పట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి. పెట్టాలి ఫస్ట్. ఇదైతే స్టార్ట్ చేసి వెనక్కి వచ్చేసాడు, మనకు వద్దులే ఇదేదో మన వల్ల అయ్యేటట్లేదు అని. ఈవెన్ రవి కూడా వద్దన్నారు. దెన్ రవి చేయడం చూసి మళ్ళీ ఇన్స్పిరేషన్ వచ్చి ట్రై చేశాడు. రవికే ఇది కొంచెం కష్టం అనిపించింది, కానీ ఫైనల్లీ నా ప్రోద్బలంతో సరే ఇంకా తప్పదు అని చెప్పి చేశారు. You can do it, Nana. Encourage Nana, re. Pandu, Nana, you are doing great. Nana, Nana, super. Come on, Nana, come on. హర హర మహాదేవ. అవునా, వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. యాహూ. ఇదైతే చిన్నప్పుడు సర్కస్లో చూసేదాన్ని, ఒక చిన్న పిల్ల ఒక కర్ర పట్టుకొని ఇలాంటి వైర్ మీద దాటం, అలాంటి సన్నివేశాల తర్వాత ఇక్కడే చూశాను. అది మా ఆయన చేయడం ఇంకా వింత. బ్యాక్గ్రౌండ్ సౌండ్ಗೆ ನೀವು ಮಾಡೋ ವೇಷಗಳಿಗೆ ಕರೆಕ್ಟ್ ಸೆಟ್ ಆಯ್ತು. ನನ್ನ ಚೀರಾಪ್ ಚೀರಾಪ್.
ఇది అచ్యుతాకి వద్దని చెప్పాం, కానీ నిజంగానే చాలా కష్టం. వీడి తర్వాత ఒక బాబు ఇది ట్రై చేసి చాలా డిసప్పాయింట్ అయి భయపడిపోయాడు. అట్లీస్ట్ మా వాడిని ముందే వద్దని చెప్పడం వల్ల వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగే మెయింటైన్ అయ్యాయి. అచ్యుతాకి పౌరుషం వచ్చి మళ్ళీ ఈ యాక్టివిటీ చేస్తా అని చెప్పి వచ్చాడు. మళ్ళీ వీడి యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి ఎంతమంది సపోర్టింగ్ స్టాఫ్, ఇద్దరు ఎంకరేజ్మెంట్కి, ఇద్దరు ప్యానల్స్ పడిపోకుండా పట్టుకోవడానికి ఇంతమంది చేస్తే ద బెస్ట్ థింగ్ ఈజ్ అచ్యుత ఇక్కడ కూడా భయపడలేదు అండ్ అరవలేదు. కేర్ఫుల్ అనుకుంటూ క్రాస్ చేశాడు. వాడిలో చెయ్యాలన్న ఇంట్రెస్ట్ని నేను చంపాలనుకోలేదు. అందుకోసమే ఏం పర్లేదు చేసేరా, నాన్న హెల్ప్ చేస్తారు అని చెప్పి ఎంకరేజ్ చేశాను. హియర్ కమ్స్ ద పాటరీ సెషన్. అచ్యుతాకి క్లాస్లో కరికులంలో ఒక పాటరీ క్లాసెస్ ఉంటాయి. అయినా కానీ పాటరీ అనగానే 100 రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఇక్కడికి వచ్చి ఒక పాట్ తయారు చేసుకున్నాం. మళ్ళీ దాన్ని ఏం చేసాం తర్వాత అని అడగండి, అక్కడే వదిలేసి వచ్చాం. టెలిస్కోపిక్ వ్యూలో మేము ప్లానెట్స్ని చూసాము. జూపిటర్ అండ్ సాటర్న్ చూసాము. అచ్యుత అయితే యురానస్ ఎక్కడుంది అని అడిగాడు. అన్ని యాక్టివిటీస్ అయ్యాక షటిల్ ఒక్కటి మిగిలింది. నాన్న మనం బ్యాడ్మింటన్ ట్రై చేద్దాము అన్నాడు. దానికి ముందు వార్మప్ చేయాలి కదా అంటే ఇది వాడు చేసే వార్మప్. లైఫ్లో ఫస్ట్ టైం బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. స్టార్టింగ్లో చాలా కష్టపడ్డాడు. తర్వాత అట్లీస్ట్ కాక్ని టచ్ చేయగలిగేవాడు. తర్వాత స్లోలీ కొట్టగలిగేవాడు. స్లో ప్రోగ్రెస్ ఉంది. 9కి డిన్నర్ కంప్లీట్ చేసుకొని 9:30 కల్లా రూమ్కి స్టార్ట్ అయిపోయాము. అచ్యుతతో ఫుడ్తో చాలా ప్రాబ్లం, సో అందుకని నేను ఇంట్లోంచే డిన్నర్ తెచ్చుకుని అది పెట్టాను. హలో అచ్యుత, వీఆర్ ఎట్ అనంతగిరి హిల్స్. వాట్ ఆల్ డిడ్ యూ డూ? హౌ డిడ్ యూ లైక్ ద స్టే హియర్? I like the bed and I like the TV. Most I like the window and I like Anantagiri Hills. What all did you play here? What all did you see? Shuttlecock, playground, Okay. treetop obstacle course. Finally you learned how to play shuttle? Yes. So you are excited to go to Shuttlecock again now? Yay. Okay. Enjoy your stay here. షటిల్ కోర్ట్కి తీసుకెళ్ళాలంటే వార్మప్ చేయాలనగానే చకచకా మొదలెట్టేశాడు. మా డీల్ ఏంటంటే వాళ్ళిద్దరూ షటిల్ ప్రాక్టీస్ చేసే టైంలో నేను స్నానం చేసి రెడీ అయిపోతే అందరం కలిసి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళొచ్చు అని. బ్రేక్ఫాస్ట్ వాజ్ సూపర్ ఎమ్మీ. నిజంగా ఫుడ్ చాలా బాగుంది. నిన్న డిన్నర్ కూడా చాలా బాగుండింది. ఇవాళ బజ్జీ అండ్ ఉప్మా. కొంచెం ఆయిల్ ఫుడ్ అన్న ఫీలింగ్ ఉంటుందేమో కానీ ద టేస్ట్ వాజ్ టాప్ నాచ్. చాలా నచ్చింది. ఫుడ్ బాగుంటే ఎలాంటి రిసార్ట్ అన్న ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ దిస్ ఈజ్ హౌ ద డైనింగ్ ఏరియా ఈజ్. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఉప్మా కొంచెం డబ్బాలో కూడా పెట్టుకొని తెచ్చుకున్నాను, సో దట్ అచ్యుతాకి మిడ్వేలో యూజ్ అవుతుంది అని. అక్కడ వీకెండ్స్లో ఇలా బులక్ కార్ట్ రైడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మేము ముగ్గురం ఎక్కి ఒక రౌండ్ కొట్టాము. లాస్ట్లో మాకు వీడియో తీయడానికి రవి దిగిపోయారు. అప్పుడు అచ్యుత నాకు చెప్తున్నాడు, వాడు రాజు అంట, నేను రాజమాతనంట, మన ఇద్దరం చాలా బ్రేవ్గా మన సింహాసనం దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
ఇక్కడ సైకిల్ రైడింగ్ ఆప్షన్ కూడా ఉంది. అచ్యుత అండ్ నాన్న ఇద్దరు కలిసి సైకిల్ రైడ్ చేస్తే ఎలా ఉంటుందా అని చూడాలనుకున్నాను. ఆ సరదా కూడా తీరింది. హలో అచ్యుత. Riding a deer. Achyuta is riding a horse. Achyuta is riding a bull. Achyuta is riding a lion. ఇలా ఉన్న జంతువులన్నిటినీ రైడ్ చేసేసాడు. ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అట్రాక్షన్ ఇలాగా వాటర్ బోట్ షికార్. ఎగ్జిబిషన్లో అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడైతే ఖాళీగా ఉంది అని చెప్పి 1 గంట సేపు ఎంజాయ్ చేశాడు ఇక్కడ. ఫైనల్లీ ఫ్యామిలీ పిక్. ఫైనల్లీ బై హరివిల్లు రిసార్ట్స్. మేము ఇంక కీ సబ్మిట్ చేసేసి మళ్ళీ ఈ జంగల్ రోడ్లో మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వికారాబాద్లో అనంతగిరి హిల్స్ దగ్గర అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అన్నారు. సో ఆ టెంపుల్ ఒకటి విజిట్ చేసి ఇంకా మేము హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ రీచ్ అయ్యేసరికి 11:30 అయింది. అక్కడ దర్శనము అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ 12 కల్లా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రిటర్న్ స్టార్ట్ అవ్వగానే అచ్యుతకి ఉప్మా పెట్టేశాను. అండ్ సీ హౌ హీ ఈస్. మార్నింగ్ 6కే లేచాడు. సో కడుపులో లోడ్ పడగానే టైర్డ్ అయి పడుకున్నాడు. మళ్ళీ మాల్ దగ్గర లేచాడు. మేము మాల్కి రీచ్ అయ్యేసరికి 2:15 అయింది. ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినాలంటే 3:30 అయిపోతుందేమో అని చెప్పి మాల్లోనే లైట్గా ఇలా లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. లంచ్ అయిపోతూనే క్రీమ్ స్టోన్ దగ్గరికి వెళ్ళి అక్కడే నిల్చుండిపోయాడు. ఇది కొనియకపోతే నేను ఇంటికి రాను అని చెప్పి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ షార్ట్ ట్రిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.